ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 10వ భాగం. 52 వ్యాగన్లను తగిలించుకుని హెవీ లోడ్ లాగుతున్న డీజిల్ ఇంజన్ మాదిరి కొట్టుకుంటోంది అతని గుండెకాయ. ఛాతీ మీద చెయ్యి వేసి ఆ పరిస్థితిని గమనిస్తూ కనులు చిట్లించాడు బాచీ. అరే బాబీగడా, రేపొద్దున నిద్ర లేవగానే గుర్తుచేయి. పిన్నితో చెప్పి మనం ఒకసారి ధర్మాసుపత్రికి పోయొద్దాం, మర్చిపోకుండా గుర్తుచేయి అంటూ అతని పక్కనే కూర్చున్నాడు. అరగంట తరువాత మెరుగైంది బాబీగాడి పరిస్థితి. అరే బాచీ, ఇవాల్టికి ఇంటికి వెళ్ళిపోదాంరా. వీధుల్లో తిరగటం ఏమంత మంచిది కాదని అనిపిస్తోంది. సిమెంటు బెంచ్ మీద నుంచి లేస్తూ అన్నాడు. ఇంకో అరగంట పాటిక్కడే కూర్చుందాంరా, సాయంత్రం అవుతుంది, హరినారాయణ దగ్గరికి పోదాం అంటూ తన నిర్ణయాన్ని వినిపించాడు బాచీ. అలా చేయటం ఇష్టం లేకపోయినా అతని మాటలను కాదనలేక మౌనంగా ఉండిపోయాడు బాబీగాడు. ఎత్తరాని బరువులు ఎత్తినట్టు అతని ఒంటికి పడుతున్న చెమటల్ని చూసి కూడా చూడనట్టే నటిస్తూ అరగంట పాటు అక్కడే కాలక్షేపం చేశాడు బాచీ. ఎవర్రా మీరు, ఏంటి ఇందాకటి నుంచి ఇక్కడే కూర్చున్నారు అని ఆ సమీపంలో నివసించే పౌరుడు ఒకతను ప్రశ్నించటంతో బెంచ్ మీద నుంచి లేచాడతను. ఎవరు మీరని అడుగుతుంటే మాట్లాడవేంట్రా రెట్టిస్తూ వారి ముందుకు వచ్చాడా పౌరుడు. దారిన పోతూ దేవుడి ముందు కాసేపు కూర్చున్నాం, ఈ మాత్రం దానికి అలా కోపం తెచ్చుకుని గుడ్లు రూముతావేంటి ఉన్నట్లుండి అతని వైపు తిరుగుతూ స్పీడ్గా అన్నాడు బాచీ. అతనలా రివర్స్ గేర్లో గద్దించి మాట్లాడతాడని ఎంతమాత్రమూ ఊహించలేదా పౌరుడు. అవాక్కయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. రారా, అక్కడ మన కోసం హరినారాయణ చూస్తూ ఉంటాడు, వెళ్ళిపోదాంరా అంటూ బాబీగాడి చెయ్యి పట్టుకుని ముందుకు కదిలాడు బాచీ. ఆంజనేయస్వామి గుడిని ఆనుకుని 100 అడుగుల ఎత్తైన చిన్న కొండగుట్ట ఉంది. ఆ గుట్ట పక్కన ఉన్న వీధిలోకి పోబోతూ అదిరిపడి ఆగాడు బాబీగాడు. ఏంట్రా, మళ్ళీ ఆయాసం వస్తోందా అడుగుతూ అతను చూస్తున్న వైపుకు చూశాడు బాచీ. అంతే, చూసిన వెంటనే ఆగిపోయాయి అతని మాటలు. అంతకుముందు బాబీగాడి గుండె ఎలా కొట్టుకుందో అదే మాదిరి అతి స్పీడ్గా పనిచేయటం మొదలుపెట్టింది అతని గుండెకాయ. ఇంటికి వెళ్ళిపోదామని ఇందాకే చెప్పాను, నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, ఇంకోసారి పరిగెత్తడం నా వల్ల అయ్యే పని కాదు. ఏడుపు ముఖంతో అస్పష్టంగా అంటున్న బాబీగాడి వంక క్రూరాతి క్రూరంగా చూసి నోరు మూయించాడతను. వాళ్లు వెళ్లాల్సిన వీధి మొగదల నిలబడి మాట్లాడుకుంటున్నారు 4 దృఢకాయలో. వాళ్లు మనల్ని చూడలేదు, వాళ్లు మన కోసం ఎదురు చూడటం లేదు, వాళ్ల పని ఇంకేదో ఉంది అంటూ చిన్నగా వెనక్కి జరిగాడు బాచీ. వాళ్లలో గంగరాజు బావమరిది ఉన్నాడు, వాడు మనల్ని వదిలిపెట్టడు, ఇప్పుడే ఇక్కడే నరికి ముక్కలు చేస్తాడు బెదురు కంఠంతో చెప్పాడు బాబీ. గంగరాజు బావమరిది దొంగ నోట్లు పంపకం చేస్తూ ఉంటాడు. నిమిషానికొకసారి బెనర్జీ పిలిచాడని చెప్పి హైదరాబాద్కు వెళ్లి వస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఇక్కడ ఏం చేస్తున్నట్టు అడిగాడు బాచీ. అదిగోరా, అట్టపెట్టే, అటు చూడు గుట్టచాటున నిలబడి బాచీకి చూపించాడు బాబీగాడు. అతను చూపించిన వైపుకు చూశాడు బాచీ. తాము నిలబడిన చోటికి 10 గజాల దూరంలో ఒక ఇంటి చాటున దాచిపెట్టారు వాళ్లు ఒక అట్టపెట్టెని. ఇవాళ వాళ్లకి పండగే పండగ. 100కి 400 దొంగ నోట్లు ఇస్తామని ఎవరికో ఆశ చూపించినట్టున్నారు, అందుకోసమే వెయిటింగ్. తనకు తెలిసిన విషయాల్ని చెప్పేశాడు బాబీగాడు. అలాగే ఆ దృఢకాయలు నిలబడిన వైపే తదేక దీక్షగా 2 నిమిషాలు చూసిన మీదట చటుక్కున బాచీ మనసులో మెదిలింది ఒక ఆలోచన. గంగరాజుకి పిన్నికి మధ్య ఉన్న గొడవలకి మనకి ఎటువంటి సంబంధమూ లేదు. అయినా సరే పిన్నిని సాధించటం కోసం మనల్ని బలిపశువులుగా చేయాలనుకుంటున్నాడు గాలిపటాల గంగరాజు. వాడికి బుద్ధి చెప్పటానికి మంచి అవకాశం వచ్చింది. నువ్వు మాట్లాడుకుంటూ ఇక్కడే నిలబడి ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ వచ్చిన దారినే వెనక్కి పరిగెత్తాడు. ఆంజనేయస్వామి గుడిని దాటి 10 గజాల దూరం పోగానే కనిపించింది కాయిన్స్ వేస్తే పనిచేసే టెలిఫోన్. ఒక బడ్డీ కొట్టు పక్క భాగంలో బిగించి ఉన్నది. బడ్డీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఓనర్ గమనించేలోపు నిక్కర్ జేబులో నుంచి కాయిన్ని తీసి ఫోన్ బాక్స్లో వేశాడు బాచీ. ఒక నెంబర్ని ప్రెస్ చేసి రిప్లై కోసమని ఊపిరి బిగబట్టాడు. ఎస్, పోలీస్ కమిషనర్ హియర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వెంటనే వినవచ్చింది సిటీలోని పోలీసులందరికీ లీడర్ అయిన కమిషనర్ కంఠం.
సార్, నేను దుర్గమ్మ గుడి వెనకాల ఉండే ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ కొంతమంది దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారు. మీరు వెంటనే వస్తే వాళ్ళని పట్టుకోవచ్చు. ఏమాత్రం తడుముకోకుండా చెప్పాడు బాచీ లో గొంతుకతో. అతని కంఠాన్ని విని ఆడవాళ్లు ఎవరో మాట్లాడుతున్నారని భ్రమపడ్డాడు పోలీస్ కమిషనర్. హలో, ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు ఝాన్సీ. నేనుండేది ఇక్కడే. త్వరగా రండి. ఆలస్యం చేస్తే ఇక్కడ అందరూ పారిపోతారు అని ఫోన్ని డిస్కనెక్ట్ చేశాడు బాచీ. అప్పుడు కూడా అతన్ని గమనించలేదు బడ్డీ యజమాని. అందుకు సంతోషిస్తూ బాబీగాడి దగ్గరికి పరుగు తీశాడు. ఎక్కడికి పోయావురా? పిన్నికి కబురందించడానికి పోయావా? అతన్ని చూడగానే అడిగాడు బాబీ. పిన్నికి చెబితే ఏం ఉపయోగం ఉంటుంది? చెప్పవలసిన వాళ్లకే చెప్పాను. గుట్టని ఆనుకుని చెప్పాడు బాచీగాడు. ఎవరికి చెప్పావు? మన ఎస్ఐకి చెప్పావా? ఎస్ఐకి గంగరాజ్కి మంచి స్నేహం. ఇద్దరూ కలిసి నీ తోలు ఒలిచేస్తారు ఆందోళన నిండిన కంఠంతో అన్నాడు బాబీగాడు. ఓరిని, ఎస్ఐకెందుకు చెబుతాన్రా? చెప్పాల్సిన వాళ్లకే చెప్పాను. ఏం కాసేపట్లో వాళ్ల పనైపోతుంది. మనం ఇక్కడ ఉండొద్దు. మన దారిన మనం వెళ్ళిపోదాం అంటూ అతని చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చాడు బాచీ. ఆంజనేయస్వామి గుడిని క్రాస్ చేసి ఇంకో సందులోకి వెళ్లారు వారిద్దరూ. ఖచ్చితంగా పావుగంట తరువాత మోతలు చేసుకుంటూ అటుగా వచ్చింది కమిషనర్ గారి కారు. దాన్ని గుడి దగ్గరే వదిలి నిశ్శబ్దంగా గుట్ట వెనక్కి పరిగెత్తాడు కమిషనర్. క్లోజ్గా ఆయన్ని అనుసరించారు ఆ కారులోనే వచ్చిన 4 కానిస్టేబుల్స్. మంచి అవకాశం మిస్ అయిపోయింది. అనాథ శరణాలయం పిల్లలిద్దరూ మనకి మాతా కేఫ్ దగ్గర కనిపించారు. పట్టుకుందామని పరిగెత్తాను. ఉడత పిల్లల మాదిరి జారిపోయారు. దొరుకుంటే పిన్ని పని ఈ పాటికి తదిగిరణతో అయిపోయి ఉండేది. గంగరాజు దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశాడు జబ్బార్ తమ్ముడు. పారిపోయారా? ఓరిని, ఆళ్లు పోయి ఆ పిన్నికి చెబితే ఏమవుద్దో ఆలోచించావా? చటుక్కున తలెత్తి చూస్తూ అడిగాడు గాలిపటాల గంగరాజు. ఏమవుద్ది? ఏమీ అవదు. మేమెంటపడినట్లు ఆళ్ళసలు ఆవిడికి చెప్పరు. స్టేషన్లో జేబులు కొట్టేవాడు, న్యూస్ పేపర్లు అమ్మేవాడు వాళ్ళిద్దరు. వాళ్ల పేర్లు నాకు గుర్తులేవు గాని భలే చలాగ్గుంటారు. సమస్యని తేలికగా కొట్టి పారేయటానికి ట్రై చేశాడతను. అలాగే, నీ మాట ప్రకారమే ఆళ్లు మీ గురించి ఎవరికీ చెప్పరని అనుకుంటాను. ఒకవేళ ఆమెకి చెబితే మాత్రం నా ప్లాన్ అంతా అడ్డం తిరిగిపోద్ది. అప్పుడు నేను నీ భరతం పడతాను అంటూ గోడమీది గడియారం వంక చూశాడు గాలిపటాల గంగరాజు. ఏంటి విశేషం? గడియారం వంక చూస్తుండావు అడిగాడు జబ్బార్ తమ్ముడు. దుర్గమ్మ గుడి వెనక ఒక గిరాకీ తగిలిందని మధ్యాహ్నం అనగా పోయిండు నా బామ్మర్ది. ఈ పాటికి వచ్చేయాల్సిందే. ఎందుకు రాలేదో తెలియటం లేదో. ఫోన్ కొట్టు, యాడున్నాడో తెలిసిపోద్ది. ఏమాత్రం దానికే ఊరికే హడావిడి పడిపోతావేంటి అన్నాడు జబ్బార్ తమ్ముడు. లైను మీదకి పోయినప్పుడు ఫోన్లు కొడితే ఒక్కోసారి మనకే నష్టం జరుగుతుంది. అనుమానపు కస్టమర్ ఎవరైనా ఉంటే వెంటనే పారిపోతాడు అంటూ కుర్చీలో నుంచి లేచాడు గాలిపటాల గంగరాజు. మరి నేను సెంటర్కి పోతా. పనేమైనా ఉంటే ఫోన్ కొట్టు, అక్కడే ఉంటా అంటూ ఆ ఇంట్లో నుంచి బయటికి బయలుదేరాడు జబ్బార్ తమ్ముడు. పూర్తిగా రాలేదతను బయటికి. ముఖద్వారానికి లోపలి వైపున ఉండగానే సుడిగాలి మాదిరి లోపలికి దూసుకువచ్చాడు అతని సోదరుడు జబ్బార్. ఓర్ని, నువ్విక్కడే ఉన్నావా? గంగరాజున్నాడా లోపల అని అడిగి సమాధానం కోసం చూడకుండా లోపలి గదుల వైపు పరుగు తీశాడు. అతని హడావిడి ఆశ్చర్యాన్ని కలిగించింది అతని తమ్ముడికి. సంగతేమిటో తెలుసుకోకుండా బయటికి పోవటం ఇష్టం లేక తను లోపలికే పోయాడు. ఏరా, ఏంట్రా జబ్బారు, నీ తమ్ముడేం చేసి వచ్చాడో చూసినావా అంటున్నాడు ఆ గదిలోనే అటూ ఇటూ పచార్లు చేస్తున్న గంగరాజు. వాడేం చేసి వచ్చాడో తర్వాత మాట్లాడతాం. ముందు మన దగ్గర సరుకునంతా ఎక్కడైనా దాచిపెట్టాలి, అర్జెంట్ హడావిడిగా చెప్పాడు జబ్బార్. ఎందుకురా? ఎందుకు దాచిపెట్టాలి ఆశ్చర్యంగా అడిగాడు గాలిపటాల గంగరాజు. ఓరిని, అన్ని వివరంగా చెబితేగాని అర్థమవదా నీకు? అవతల నీ బామ్మర్ది పోలీస్ కమిషనర్కి దొరికిపోయాడు. తన్నుకుంటా లాఠీలతో కుమ్ముకుంటా స్టేషన్కి తీసుకుపోవటం కళ్ళారా చూశాను. బూటుకాళ్ల దెబ్బలు 2 పడేటప్పటికీ నీ బామ్మర్ది పిల్ల చచ్చిన కోతిలా గావురుమంటున్నాడు. లాకప్లోకి నెట్టి ఇంకో 2 తీతలు తీస్తే నీ గురించి, నీ దగ్గరున్న సరుకును గురించి అంతా చెప్పేస్తాడు. ఆ కమిషనర్ పరమ కరోడా. స్వయంగా వచ్చి నీ టాప్ లేపుతాడు. అర్జెంటుగా సరుకును అవతలికి పంపేయి మీతపడి కరిచినంత పనిచేస్తూ చెప్పాడు జబ్బార్. కత్తివాడుకు నెత్తురు చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది గంగరాజు ముఖం. నా బామ్మర్ది దొరికిపోయాడా? ఎలా? ఎవరు చెప్పారు పోలీసులకి? మొన్ననేగా ఎస్ఐతో మాట్లాడింది. మర్చిపోయిండా మాటలు
తడబడుతున్న కంఠంతో అడిగాడు. ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎలా చెప్పారో ఇప్పుడు అనవసరం, ముందా సరుకుని అసహనంగా అంటూ చేతులు స్పీడ్గా ఊపాడు జబ్బార్. అరే రత్తయ్య, నాగేశు, రండ్రా, తొందరగా రండి, బిగ్గరగా పిలిచాడు గంగరాజు. ఆ బిల్డింగ్ వెనుక ఖాళీ స్థలంలో కూర్చుని ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆదరాబాదరాగా లోపలికి వచ్చారు. మిద్దె గదిలో 3 అట్టపెట్టెల నిండా సరుకుంది, తీసుకుపోయి రైలు గేట్ దగ్గర మన షాపులో పెట్టండి. ఆర్డర్ ఇస్తున్న గంగరాజును ఆపాడు జబ్బార్. ఆ షాపు సంగతి నీ బామ్మర్దికి తెలుసు, తెలిసినవన్నీ బయటకు వచ్చేదాకా వాయించేస్తాడు కమిషనర్. అక్కడొద్దు, ఇంకెక్కడైనా పెట్టు అని సలహా ఇచ్చాడు. ఇంకెక్కడ పెట్టనరా జబ్బారు, నా నెత్తి మీద పెట్టుకోమంటావా? చిరాకుగా అడిగాడు గంగరాజు. ఆడవద్దు, ఏడవద్దు, నా తమ్ముడికిచ్చి పంపేయి. ఈ గొడవ చల్లబడేటంతవరకు మా తమ్ముడి దగ్గరే ఉంటుంది సరుకు, త్వరగా పంపించు అంటూ తన తమ్ముడి వైపు చూశాడు జబ్బార్. అలా చేయటం తనకు అంగీకారమైనట్టు తల ఊపి రత్తయ్య, నాగేశుల వెనుకగా మిద్దె గది వైపు పరిగెత్తాడతను. ఇలా జరుగుతుందని అనుకోలే. 1,50,000 బేరం సర్వనాశనమైపోవటమే కాకుండా మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడేం చేద్దాం బే జబ్బారు? కుర్చీలో చేరగిలబడుతూ అన్నాడు గంగరాజు. అంటూ ఉండగానే రింగ్ అయింది అతని దగ్గర ఉన్న సెల్. ఇదేంది, ఈ టైంలో బెనర్జీ ఫోన్ చేశాడేమిటి? ఫోన్లో కనిపిస్తున్న నెంబర్ వంక ఆశ్చర్యంగా చూస్తూ కామెంట్ చేసి చెవికి ఆనించుకున్నాడు. అవతలి నుంచి వెనువచ్చిన మాటలు అసంతృప్తికి గురిచేశాయి కాబోలు. తల విదిలిస్తూ ఫోన్ని ఆఫ్ చేశాడు. ఏమంటున్నాడు? ఏమైనా తిట్టిపోస్తున్నాడా? కుతూహలంగా అడిగాడు జబ్బార్. నా బామ్మర్ది పోలీసోళ్ళకి దొరికిపోయిన సంగతి ఈడనే ఉన్న నాకు నువ్వొచ్చి చెప్పేదాకా తెలియలేదు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న బెనర్జీకి ఎలా తెలిసిపోయింది బే? ముఖం మీద ప్రత్యక్షమవుతున్న స్వేద బిందువుల్ని షడ్భుజానికి రాసుకుంటూ అన్నాడు గంగరాజు. బెనర్జీకి అన్నీ అలాగే తెలిసిపోతాయి. గట్టిగా మాట్లాడితే నువ్వు సరుకుని నా తమ్ముడింట్లో దాస్తున్న సంగతి తెలిసిపోయే ఉంటుంది. నేనడిగింది అది కాదు. అతడేమంటున్నాడు అన్నాడు జబ్బార్. ఏమంటాడు? ఏమనటానికి ఏముంది ఇక్కడ? తన పేరు బయటకు వస్తే మర్యాదగా ఉండదని అంటున్నాడు. చేతకాని చచ్చుముఖాల్ని బిజినెస్లోకి తీసుకున్నందుకు నన్ను అదే పనిగా జమాయిస్తుండు. ఏం చేయాలనో ఏమీ తోచటం లేదు. తల మీద చేతులు పెట్టుకుంటూ అన్నాడు గాలిపటాల గంగరాజు. మరి ఎస్ఐ సాబ్కి ఫోన్ కొట్టి ఓసారి మాట్లాడు సలహా ఇచ్చాడు జబ్బార్. కుర్చీ ఎదురుగా టీపై మీద పెట్టిన ఫోన్ని చేతుల్లోకి తీసుకుని ఒక నెంబర్ని ప్రెస్ చేశాడు గంగరాజు. 10 క్షణాల పాటు విని గట్టిగా నిట్టూర్చాడు. ఏమంటున్నాడు? ఎస్ఐ కూడా ఏమైనా తిట్టిపోసిండా అడిగాడు జబ్బార్. తిట్టేదాకా ఎక్కడ భాయ్, అసలు లైనే కలవలే. ఫోన్ కట్టేసిండు. మనం చేస్తామని తెలుసు, అందుకే కామ్గా వదిలిపెట్టినట్టున్నాడు అంటూ అటూ ఇటూ 2 సార్లు తిరిగి, ఏం బే జబ్బారు, ఆ శరణాలయం పిన్ని చెయ్యి ఏమైనా ఉందంటావా ఇందులో ఉన్నట్లుండి అడిగాడు గంగరాజు. పిన్ని చెయ్యుందో ఇంకెవరి చెయ్యుందో అన్నీ తెలుస్తాయి. ఈ గొడవ చల్లారని ఆ తర్వాత ఆలోచిద్దాం పిన్నిని గురించి అన్నాడు జబ్బార్. 2 క్షణాలు ఆగి ఇంకో నెంబర్కి రింగ్ చేశాడు గంగరాజు. మీరు అర్జెంటుగా దుర్గా హోటల్ దగ్గరికి రండి అంటూ ఫోన్ని ఆఫ్ చేసి జబ్బార్తో పద దుర్గా హోటల్ దగ్గరికి పోయొద్దాం అన్నాడు. ఈ టైంలో రోడ్ల వెంట తిరగటం అంత మంచిది కాదు. పోలీసులు మన కోసం వెతకబడితే నడి రోడ్డు మీద నగుబాటు అయిపోతుంది మన బతుకు. వద్దు, ఏడ్నే కూర్చుందాం అన్నాడు జబ్బార్. ఊరిని భయం దొంగలతోలా, మన లాయర్కి ఫోన్ చేసినా ఆయన సలహా అడిగి ఆ ప్రకారం చేద్దాం, పద పద అంటూ బయటికి తీసుకువచ్చాడు గంగరాజు. తను మామూలుగా వాడే వెహికల్ని బిల్డింగ్ దగ్గరే ఉంచి అటుగా వచ్చిన ఆటో ఎక్కాడతను. పావుగంట తర్వాత దుర్గా హోటల్ ముందు దిగాడు. స్కూటర్ మీద అప్పుడే అక్కడికి వచ్చాడు అతని లాయర్. అతను చెప్పిందంతా విని ఫుట్పాత్ మీదే తన సలహాను అతనికి వినిపించాడు. స్టేషన్లో ఏం జరుగుతుందో తెలియకుండా మనం తొందరపడకూడదు. మీ బామ్మర్ది మీ పేరు బయట పెట్టకపోతే మీ జోలికి వచ్చేవాళ్లు ఎవరూ లేరు. అతను ఏం మాట్లాడుతున్నాడో ఏం చెబుతున్నాడో నేను తెలుసుకుంటాను. అంతవరకు మీరెక్కడికైనా వెళ్ళిపోండి. నేను కబురు చేశాక రావచ్చు అన్నాడు. నలుగురికి తెలిస్తే నా పరువు పోతుంది. ముఖ్యంగా శరణాలయం పిన్నికి తెలిస్తే నవ్వులు పాలైపోతాను పళ్ళు బిగిస్తూ చెప్పాడు గాలిపటాల గంగరాజు. పోలీసులు వచ్చి మీ మీద పడితే ఇంకా ఇంకా నవ్వులు పాలైపోతారు. అసలు ఇట్లాంటి పనులకి బుద్ధిజ్ఞానం ఉన్నవాడెవడు బంధువుల్ని పంపించుకోడు. మీ దగ్గర పనిచేసే వాళ్ల మీద మీకు నమ్మకం లేదు. అందుకే మీ బామ్మర్దిని పంపి పీకల మీదకి తెచ్చుకున్నారు. నేను చెప్పినట్టే చేయండి, వెళ్ళండి కసురుకుంటున్నట్టు విసురుగా అన్నాడు లాయర్. కాంతిని కోల్పోయిన ముఖంతో అడుగులో అడుగు వేస్తూ వెనక్కి వచ్చి ఆటో ఎక్కాడు గంగరాజు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను గుంటూరు దాకా పోయొస్తా
అని జబ్బార్కి చెప్పి అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా డ్రైవర్కి సైగ చేశాడు. ముఖ్యమైన సమాచారం తెచ్చినందుకు అతను మెచ్చుకుని ఆ రోజు ఖర్చులకు కొంత ముట్ట చెబుతాడని అనుకున్నాడు జబ్బార్. ముక్తిసరిగా మాట్లాడి అతను వెళ్లిపోయేసరికి చిన్నబుచ్చుకుని ఉసూరుమని కాళ్ళీడ్చుకుంటూ తన ఇంటికేసి బయలుదేరాడు.